గాల్లో తేలిపోతున్న సమయంలో నేల మీద పడి నడుము విరిగినట్లయింది. గేమ్ చేంజర్ అవుతుందనుకున్న బీసీ రిజర్వేషన్ ప్లాన్ బెడిసి కొట్టింది. మెజారిటీ వర్గం మద్దతు మనకేననుకుంటే కోరి వ్యతిరేకత కోరి తెచ్చుకున్నట్లయింది. పిటిషన్ వేసింది ఎవరో కావచ్చు, తీర్పిచ్చింది కోర్టే కావచ్చు, కానీ న్యాయ పోరాటంలో నిలబడేలా జాగ్రత్తలు తీసుకోలేదనే నింద మాత్రం రేవంత్ సర్కార్ నెత్తిన పడింది. రాహుల్ ఆదేశించారు, రేవంత్ పాటించారు. దేశానికే తెలంగాణ ఓ దారి చూపిందనుకున్నారు. ఎవరూ చేయలేని సాహసం అనుకున్నారు. కానీ నోటిదాకా వచ్చిన ముద్దని కోర్టు తీర్పు లాగేసింది. నామినేషన్లు కూడా మొదలైపోవడంతో ఇక ఆగదనుకున్న బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ న్యాయపరమైన సంక్షోభంలో చిక్కుకుంది. తెలంగాణలో 42% బీసీ కోటాపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించింది. దశాబ్దాలుగా కోరుకుంటున్న రిజర్వేషన్ ఫలాలు రుచి చూస్తామనుకున్నారు బీసీలు. చట్టసభల దాకా వెళ్లలేకపోయినా స్థానిక సంస్థల్లో ఇక బలహీన వర్గాల రాజ్యం వస్తుందనుకున్నారు. బీసీ కార్డునే బ్రహ్మాస్త్రంగా చేసుకుని స్థానిక సమరంలో విజయ ఢంకా మోగించాలనుకుంది కాంగ్రెస్. కానీ హైకోర్టు తీర్పుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. కౌంటరు దాఖలుకు సర్కారుకు 4 వారాల సమయం ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ తీర్పు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి, ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో బీసీ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్న రేవంత్ సర్కార్ ఆత్మరక్షణలో పడిపోయింది. అంతా మీరే చేశారని సర్కారుని ఆడిపోసుకుంటున్నాయి విపక్షాలు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లుబాటు కాని రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. సాంకేతికంగా సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా రేవంత్ సర్కారు తొందరపాటుతో విమర్శించిందనే విమర్శలు మొదలయ్యాయి. లీగల్ గా నిలబడదని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. 2018లోనే 34% రిజర్వేషన్ పై జీవోని హైకోర్టు కొట్టేసింది. అలాంటిది 42% రిజర్వేషన్ న్యాయపరంగా నిలబడుతుందో లేదో అన్నది ఆలోచన చేయలేదు ప్రభుత్వం. కాంగ్రెస్ లో మొన్నటిదాకా జబ్బలు చరుచుకున్న బీసీ నేతలకు హైకోర్టు తీర్పుతో మొహం చెల్లడం లేదు. పిటిషన్ వేసిన వాళ్ళని నిందించలేరు, తీర్పు ఇచ్చిన హైకోర్టుని తప్పుబట్టలేరు. రేవంత్ ప్రభుత్వం కులగణన చేపట్టినప్పుడే వివాదాస్పదమైంది. సర్వేలో తేల్చిన గణాంకాలపైన రాద్ధాంతం నడిచింది. కులగణన సర్వే చేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఆ నిర్ణయం చట్టపరంగా నిలబడదని హైకోర్టు తీర్పుతో తేలిపోయింది. పొలిటికల్ మైలేజ్ కోసం బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చివరికి బూమరాంగ్ అయింది. అనవసరంగా తేనె తుట్టని కదిపామన్న అభిప్రాయంతో ఉన్నారు పార్టీ సీనియర్లు. గాంధీ భవన్ దగ్గర సంబరాలకు సరంజామా సిద్ధం చేసుకున్న నేతలు హైకోర్టు తీర్పుతో షాక్ తిన్నారు. బీసీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటే పార్టీ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా బీసీ మంత్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మొన్నటిదాకా సమావేశాలు, సమీక్షలు, చర్చల పేరుతో రిజర్వేషన్లపై హడావుడి చేసి ఇప్పుడేం చెప్పాలన్న గుబులు మొదలైంది. గవర్నర్ ఆమోదం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని ముందు నుంచే భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలే ఒప్పుకుంటున్నారు. అయినా పార్టీ, ప్రభుత్వ పెద్దలు మొండిగా ముందుకు వెళ్లారంటున్నారు. బీఆర్ఎస్ ఇతర పార్టీలపై నిందలు మోపి తప్పించుకునే పరిస్థితి లేదని అధికార పార్టీ నేతలు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వ తప్పిదం, ముందు చూపు లేని కారణంగానే కోర్టులో బీసీ రిజర్వేషన్లకు చుక్కెదురైందని అంటున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలై ఆగిపోవడంతో క్షేత్రస్థాయి దాకా అంతా అసహనంతో ఉన్నారు. ఇది ప్రభుత్వానికి మరింత వ్యతిరేకత తెచ్చిపెట్టేలా ఉంది. కోర్టులో కేసుండగానే స్కెడ్యూల్ ప్రకటించడం, తీర్పు పెండింగ్లో ఉండగానే నోటిఫికేషన్ జారీ చేయడంతో గందరగోళం నెలకొంది. నోటిఫికేషన్ విడుదలైనా రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే పిటిషనర్ వాదనతోనే హైకోర్టు ఏకీభవించింది. 42% బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార పక్ష నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఆచరణలో అదెలా సాధ్యమో చెప్పలేకపోతున్నారు. ఓవైపు విపక్షాలు విరుచుకు పడుతున్నాయి, మరోవైపు బీసీల ఆగ్రహం సర్కారు వైపు మళ్లితే అసలుకే మోసమొచ్చేలా ఉంది. పులి మీద స్వారీ చేస్తున్నట్లే ఉంది ప్రస్తుతం రేవంత్ సర్కారు పరిస్థితి.